హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీ సొంత జిల్లాలోనే రైల్వే స్టేషన్ లో పనిచేసే అద్భుతమైన ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఇండియన్ రైల్వేస్ సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ నుండి 10వ తరగతి అర్హతతో ఏటీవీఎం ఫెసిలిటేటర్ టికెట్ బుకింగ్ అన్నమాట. సో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. నెలకు కమిషన్ రూపంలో 25,000 నుండి 30,000 పైగా సంపాదించే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం గురించిన పూర్తి వివరాలు, అర్హతలు, అప్లై చేసే విధానం అన్ని కూడా ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ కి వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో అసలు ఈ ఉద్యోగంలో మనం ఏం చేయాలి? రైల్వే స్టేషన్ లో లైన్లలో నిలబడి పని లేకుండా ప్రయాణికులకు త్వరగా టికెట్లు ఇవ్వడానికి అక్కడ ఏటీవీఎం ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ ఉంటాయి. మీరు గమనించారా? సో రైల్వే స్టేషన్ లో గమనించే ఉంటారు. సో అక్కడ కూర్చొని ప్రయాణికులకు జనరల్ టికెట్స్ బుక్ చేసి ఇవ్వడమే మీ పని. ఓకేనా? సో ఈ పోస్ట్ పేరు వచ్చేసి ఏటీవీఎం ఫెసిలిటేటర్ అన్నమాట. సో మొత్తం ఖాళీలు 27 ఉన్నాయండి. పని సమయం వచ్చేసి రోజుకి 8 గంటలు. షిఫ్ట్ డే ఆర్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో కాంట్రాక్ట్ వ్యవధి వచ్చేసి ప్రారంభంలో 2 years కాంట్రాక్ట్. మీ పనితీరుని బట్టి కూడా పొడిగిస్తారు వాళ్ళు. ఓకేనా? సో విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రధాన స్టేషన్ లో ఈ ఖాళీలు ఉన్నాయి. విజయవాడలో 10 పోస్టులు, నెల్లూరులో 3 పోస్టులు ఉన్నాయి. ఏలూరు, గుడివాడ, రాజమండ్రి, తెనాలి ఒక్కో చోట 2 పోస్టులు ఉన్నాయి. ఇంకా కైకలూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, ఇంకా నిడుబ్రోలు, తుని ఒక్కో పోస్ట్ చొప్పున ఖాళీలు ఉన్నాయండి. మీరు ఏ స్టేషన్ కి అప్లై చేస్తున్నారో ఆ జిల్లాకు చెందిన స్థానిక అభ్యర్థి అయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి విద్యార్హతలు వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. సో రాత పరీక్ష లేదు. మీ దరఖాస్తు ఆధారంగానే నేరుగా ఎంపిక చేస్తారండి. సో మరి మీకు వచ్చే జీతం గురించి మాట్లాడుకుంటే, మీరు ఇచ్చే టికెట్ల ఆధారంగా కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 వచ్చేసి 150 కిలోమీటర్ల లోపు ప్రయాణ టికెట్లపై 3% కమిషన్. 150 నుండి 500 కిలోమీటర్ల ప్రయాణ టికెట్లపై 2% కమిషన్. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణ టికెట్లపై 1% కమిషన్ ఉంటుంది. రద్దీగా ఉండే స్టేషన్ లో రోజుకు వందలాది టికెట్లు ఇస్తారు కాబట్టి సౌటు నెలకు 25,000 నుండి 35,000 వరకు రావచ్చు, సంపాదించే అవకాశం ఉండొచ్చు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన నిబంధన ఉందండి. రోజువారీ టికెట్ డబ్బులు మీ చేతిలోనే ఫ్లో అవుతాయి కాబట్టి రైల్వే శాఖ మీ నుండి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటుంది. సో మీరు సెలెక్ట్ అయితే జాబ్ కి, ఒకవేళ మీరు పెద్ద స్టేషన్ లో సెలెక్ట్ అయితే 50,000 డిపాజిట్ చేయాలి. చిన్న స్టేషన్ లో సెలెక్ట్ అయితే 25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డబ్బులు పూర్తిగా సురక్షితం అండి. మీరు ఒకవేళ మీ కాంట్రాక్ట్ పూర్తయిన తర్వాత రైల్వే శాఖ ఈ అమౌంట్ ను తిరిగి మీకే ఇచ్చేస్తుంది. ఓకేనా? జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్ గా తీసుకుంటారు వాళ్ళు. సో ఈ ఉద్యోగానికి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారం ను A4 పేపర్ పై ప్రింట్ తీసుకోండి ఫస్ట్. ఓకేనా? సో అంటే మనకి నోటిఫికేషన్ ఉంటుంది, కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అక్కడ మీరు అప్లికేషన్ ఫారం ని ప్రింట్ తీసుకోండి. మీ వివరాలన్నీ సరిగ్గా నింపి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి. మీ 10వ తరగతి మార్క్స్ మేము ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లోకల్ అడ్రస్ ప్రూఫ్స్ జిరాక్స్ ఇంకా వాటికి జత చేసి ఒక గెజిటెడ్ ఆఫీసర్ తో సైన్ చేపించుకోండి. సో వాటన్నిటిపైన సైన్ చేపించుకున్న తర్వాత ఒక ఎన్వలప్ కవర్ పైన స్పష్టంగా అప్లికేషన్ ఫర్ ద ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఎట్ మీరు ఏదైతే ఏ రైల్వే స్టేషన్ దగ్గర అనుకుంటారో అలా రైల్వే స్టేషన్ నేమ్ అని రాయాలి. సో ఆ తర్వాత మీ అప్లికేషన్ కవర్ ను రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ క్రింది చిరునామాకి పంపాలండి. సో నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఈ అడ్రస్ ఇస్తాను, చూడండి. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, సో సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్, విజయవాడ 520001 అనే అడ్రస్ కి పంపండి. సో మనకి చివరి తేదీ వచ్చేసి 21st ఆగస్ట్ అండి. సో చాలా రోజులు ఉందని వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేసుకోండి. పోస్ట్ ద్వారా చేరుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. 10వ తరగతి అర్హతతో సొంత ఊర్లోనే ఉద్యోగం పొందే ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. మీ మిత్రులకు, నిరుద్యోగ అభ్యర్థులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.